లింక్ పంపించి 3 రోజులు అవుతుంది. ఇంకా ఆర్డర్ పెట్టలేదా గౌతమి? ఇప్పటి వరకు పెట్టకుండా ఉంటానా? ఆ రోజే పెట్టేసే తాంగం. అయితే డెలివరీ ఇంకా రాలేదా? అదేగా టెన్షన్. ఈరోజు ఈవినింగ్ వస్తుంది. టెన్షన్ ఎందుకు? పర్ల్ సెట్ కాస్ట్ ఎక్కువగా తాంగం, అందుకే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టా. ఓ, అయితే జేసీకి చెప్పలేదా? చెప్తే ఈ మగాళ్ళు ఒప్పుకుంటారా? మరిప్పుడెలా? ఆ క్యాష్ కూడా జేసీనే పే చేయాలి కదా. పే చేస్తారా మరి? ఉందిగా నా బ్రహ్మాస్త్రం, అది యూజ్ చేస్తా. ఏంటది? ఇలా క్యాష్ ఆన్ డెలివరీలు ఉన్నప్పుడల్లా నేను జేసీ ముందు కొంచెం సాడ్ మూడ్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తా. ఇంకంతే, నేను మూడ్ ఆఫ్లో ఉన్నా అని ఆ రోజు వచ్చే డెలివరీస్ కుయ్యకుట్ అనుకుండా క్యాష్ పే చేసి తీసుకుంటాడు. ఈ ఐడియా ఏదో బాగుందే. ఇన్ని రోజులు ఇది తెలియక ఎన్ని సిఓడి ఐటమ్స్ వదులుకోవాల్సి వచ్చిందో. హే, గేట్ సౌండ్ అవుతుంది. జేసీ వచ్చినట్టున్నాడు. నేను ఫోన్ పెట్టేస్తా. నేను మళ్ళీ సాడ్ మూడ్లోకి వెళ్ళిపోవాలి కదా. ఓకే, బాయ్. ఏమైంది గౌతమి? ఎందుకంత సాడ్ మూడ్లో ఉన్నావు? ఎందుకులే, నీకు చెప్పినా వేస్టే. ఏం చేసి అలా వెళ్ళిపోతున్నావు? ఏమైందా అని కూడా అడగవా? ఇప్పుడు అడిగినా కదా, నువ్వే చెప్పలేదు. అయితే ఇంకోసారి అడగొచ్చు కదా. ఏమో, నువ్వు నిజంగా మూడ్ ఆఫ్ ఉన్నావో లేక యాక్టింగ్ చేస్తున్నావో ఏమని తెలుసు, అందుకే అడగలేదు. యాక్టింగా? యాక్టింగా? చూడు, నా కన్నీళ్లు నీకు యాక్టింగ్ లా కనిపిస్తున్నాయా? ఊరిని ఒక్క సెకండ్లో కన్నీళ్ళు ఎన్నించి వచ్చినాయి? ఇవి కన్నీళ్ళా? మరి కాదా? ఒక సబ్బు ఇంకా టవల్ గుడి స్నానం చేస్తా. మీ ఆడలో సెంటిమెంట్ ముక్కులు నా తొక్కు. అవును, కరెక్టే. ఇన్ని కన్నీళ్లు వేస్ట్ చేస్తే ఎలా? ఫ్యూచర్ క్యాష్ ఆన్ డెలివరీస్ గురించి కూడా ఆలోచించు గౌతమి.